హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాటెస్ట్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనుషుల మధ్య గ్యాప్ చాలా ఎక్కువైపోతుంది. అంటే ఒక మనిషి చెప్పిన మాటని ఇంకొక మనిషి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది. నాదే కరెక్ట్, నాకన్నీ తెలుసు అనే ఒక సైకాలజీ అనేది ప్రతి మనిషిలో డెవలప్ అయిపోయింది, బాగా ఎక్కువగా కనపడుతుంది. దీనికి రీజన్స్ ఎన్నో ఉన్నాయి, కానీ ఇన్ని రీజన్స్ ఉన్నాయి నేను చెప్పదలుచుకోలేదు, వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. బట్ నేను చెప్పేది ఒక్కటే, ఒక మెయిన్ రీజన్, మన డైలీ లైఫ్లో మనకు కనపడుతున్న రీజన్ ఒక్కటే, దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కమ్యూనికేషన్. మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంతో మందితో మాట్లాడుతుంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాము, మన ఫ్రెండ్స్తో మాట్లాడతాము, మన వర్క్ ప్లేస్లో మాట్లాడతాము. ప్రతి మనిషితో కమ్యూనికేషన్ నడుస్తూనే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ కమ్యూనికేషనా అంటే అదే క్వశ్చన్ మార్క్. ఈ కమ్యూనికేషన్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, లిజనింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్. ఈ 2 ప్రాపర్ కమ్యూనికేషన్కి చాలా ముఖ్యము. అసలు సమస్య లిజనింగ్ తోటే మొదలవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, జస్ట్ వింటాము, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం, దాని మీద అటెన్షన్ ప్లే చెయ్యం. అటెన్షన్ ప్లే చేస్తే యాక్టివ్ లిజనింగ్ అవుతుంది. ఏదో జస్ట్ వింటే దాన్ని లిజనింగ్ అంటారు. ఇప్పుడు మీరే చెప్పండి, యాక్టివ్ లిజనింగ్ ఇంపార్టెంటా, జస్ట్ లిజనింగ్ ఇంపార్టెంటా? ఈ యాక్టివ్ లిజనింగ్ వల్ల ఓపెన్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓపెన్ కమ్యూనికేషన్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి, ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తికి ఇంప్రెషన్ అనేది, గుడ్ ఇంప్రెషన్ అనేది డెవలప్ అవుతుంది. ఇది లేకపోబట్టే మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. అది భార్యాభర్తలు కావచ్చు, ఈ కుటుంబ సభ్యుల ఇతర ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బయట వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మనుషుల మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ డెవలప్ అవుతున్నాయంటే ఈ ఓపెన్ కమ్యూనికేషన్ అనేది లేకపోవడము, యాక్టివ్ లిజనింగ్ అనేది లేకపోవడమే కారణం. ఇది ఈ డిఫరెన్సెస్, ఇద్దరి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏమవుతాయి, ఒక డిస్ప్యూట్గా మారిపోతున్నాయి. డిస్ప్యూట్ ఎస్కలేట్ అవుతూ వచ్చి అది కాన్ఫ్లిక్ట్గా మారిపోతుంది. అసలు ఈ డిస్ప్యూట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి? డిస్ప్యూట్ అనేది ఇది ఒక డిసగ్రిమెంటే. డిస్ప్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిసగ్రిమెంట్, బట్ విచ్ కెన్ బి రిజాల్వ్డ్. రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉండేది డిస్ప్యూట్ అన్నమాట. బట్ వేరస్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇది లాంగ్ టర్మ్లో ఆ డిస్ప్యూట్ కంటిన్యూ అవుతూ ఉంటే అది కాన్ఫ్లిక్ట్గా మారిపోతుంది. అంటే విచ్ కెన్ నాట్ బి రిజాల్వ్డ్, అంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు రిజాల్వ్. అయితే కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు డీప్ రూటెడ్ ఇష్యూస్ అనేవి ఉంటాయో ఇద్దరు వ్యక్తుల మధ్య, అవి లాంగ్ రన్లో దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ పోతుంటే అది ఆటోమేటిక్గా ఇంకా నెగోసియేషన్స్ ఉండవు, కాంప్రమైజ్కి అవకాశాలు ఉండవు. సపోజ్ ఒక బయ్యర్ సెల్లర్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య అగ్రీబుల్ ప్రైస్ విషయంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. సెల్లర్ ఏమంటాడు, నాకు హయ్యర్ ప్రైస్ కావాలి అన్నాడు. బట్ వేరే బయ్యర్ ఏమంటున్నాడు, నాకు తక్కువ ప్రైస్ ఇస్తాను, పే చేయగలుగుతాను అని చెప్తున్నాడు. ఈ రెండిటికి వీళ్ళు ఈ విషయంలో, ఈ అగ్రీబుల్ ప్రైస్ విషయంలో ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఇది నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉన్నది, ఇద్దరిని యాక్సెప్టబుల్ ప్రైస్కి తీసుకొని రావచ్చు. బట్ కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు అది డామినేటింగ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఐడెంటిటీ ఇవి ఎక్కువైపోతాయి. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా ఇంటాక్టబుల్ కాన్ఫ్లిక్ట్గా మారిపోతుంది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా లీగల్ బ్యాటిల్కి వెళ్ళాలి అనే ఒపీనియన్ అవసరం లేదు. ఆ సమస్యని పరిష్కారం చేసుకునే వైపు అడుగులేయాలి. అసలు ఆ డిస్ప్యూట్ ఒక గ్రడ్జ్గా మారకుండా ముందే ఎలా యాక్షన్ తీసుకోవాలి అంటే దానికోసమే ఇప్పుడు సిస్టమ్, ఏడిఆర్ సిస్టమ్ మెకానిజం అనేది వచ్చింది, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్. అంటే దీన్ని ఎన్మాక్ అని కూడా అంటారు. అంటే నెగోసియేషన్స్, మీడియేషన్, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్. దీనిలో వన్ ఆఫ్ ది డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్లో ఈ మీడియేషన్ అనేది కూడా ఒకటనమాట. ఈ డిస్ప్యూట్ రాగానే కోర్టుకి వెళ్ళేది, భార్యాభర్తల మధ్య తగాదా కానీ, లేదంటే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవ కానీ, నైబర్స్తో గొడవ కానీ, ఇతరత్ర ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఏమున్నా కూడా వెంటనే దాన్ని లీగల్ బ్యాటిల్కి సిద్ధపడిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని మీడియేషన్ ద్వారా కూడా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు ఆ సమస్యని. ఈ మధ్యకాలంలో మన ఇండియాలో డివోర్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి, ప్రాపర్టీ కేసెస్ పెరిగిపోతున్నాయి. వీటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి ఈ డిస్ప్యూట్స్ని అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు.
ఎలా ఈ వన్ సైడెడ్ డివర్స్ ఇస్తున్నారు, వన్ సైడెడ్ అంటే కంటెస్టింగ్ డివర్స్ కేసెస్ ఇస్తున్నారు. దీనిలో ఎలా నావిగేట్ చేయాలో, ఎలా నెగోషియేట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ వేసిన కేసుకి తగ్గట్టు దానిలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్టబుల్ కాక చివరికి లీగల్ బ్యాటిల్ని ఫేస్ చేస్తూ టైము, మనీ, ఎనర్జీ అన్నీ వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి టైంలో మీడియేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీడియేషన్ అనేది ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒక మ్యూచువల్ అగ్రీబుల్ సొల్యూషన్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో మీడియేషన్ బికమ్స్ ఎ హాల్ మార్క్ ఆఫ్ సివిలైజేషన్ అనమాట. మీడియేషన్ అంటే ఒక థర్డ్ పార్టీ డిస్ప్యూట్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య నెగోసియేషన్స్ కానీ కమ్యూనికేషన్ కానీ చేస్తూ వాళ్ళని ప్రాపర్గా ఒక సొల్యూషన్కి తీసుకొచ్చేదానికి ఫెసిలిటేట్ చేసేటువంటి ఒక ప్రక్రియ. అయితే ఒక ట్రైన్డ్ మీడియేటర్ ఏం చేస్తారంటే ఈ కంటెస్టెడ్ డైవర్స్ కేసెస్ అంటే వన్ సైడెడ్ డైవర్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వాళ్ళకి ఒక మ్యూచువల్ బెనిఫిషియల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యేటట్టు చూస్తారు. అంటే ఇంకా మన అడ్వర్సీరియల్ కోర్టు సిస్టమ్కి వెళ్లకుండా డైరెక్ట్గా వాళ్ళు రిజాల్వ్ అయ్యేటట్టు ఒక బెనిఫిషియల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యేటట్టు ఫెసిలిటేట్ చేస్తారనమాట. సో ఈజీగా ప్రాబ్లమ్ని రిజాల్వ్ అయ్యేటట్టు చేస్తారు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఉండేటువంటి వేరియస్ ట్రెడిషనల్ లిటిగేషన్స్లో ఈ మీడియేషన్ అనేది ప్లేస్ అ క్రూషియల్ రోల్ అన్నమాట. ఇది ఫాస్ట్గా కోర్టుకు వెళ్ళి మనం సమస్యని పరిష్కరించుకొని ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకొని మనం బయటపడేటప్పటికి కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఇక్కడ ఫాస్టర్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ సిస్టమ్ ఫాలో అవుతారు. ఈ మీడియేషన్లో వచ్చేటువంటి అవుట్కమ్ మీద బోత్ పార్టీస్ కూడా కంట్రోల్ అనేది ఉంటుంది. సో వాళ్ళ చేతుల్లోనే డెసిషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు సాటిస్ఫాక్టరీగా వాళ్ళ అవుట్కమ్ అనేది ఉంటుంది. సో వ్యూయర్స్, ఈ కాలంలో ఈ మీడియేషన్ అనేది ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంగా ఎంత ఫాస్ట్గా టైం, మనీ, ఎనర్జీ సేవ్ చేస్తూ దూసుకుపోతుందో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈరోజు మంచి మాట. ఎప్పుడూ ఒకరి నీడలో ఎదగాలని అనుకోకు. నీడలో మొక్కలే ఎదగలేవు, మరి మనుషులు ఎలా ఎదగగలరు? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.